హలో నమస్తే, నేను ఎండిపెండ్ శెట్టి. రీసెంట్గా నేను 2 months నుంచి నేను సిరీస్ మొదలు పెట్టాను కదా. ఆ సిరీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంపిటీషన్ కోసమే. అది అయిపోయింది. అది ఎలా జరిగిందో, నేను ఎంత వెయిట్ అయితే నేను 2 monthsకి ఎంత ఇంక్రీజ్ అయ్యి వెయిట్ని, ఇవన్నీ స్కిప్ చేయకండి, లాంగ్ వీడియోలో చూడండి. ఆ రోజైతే ఆదివారం కాంపిటీషన్ పెడతాను అనుకున్నాం కదా. శనివారం అయితే మేము శుక్రవారం ఈవినింగే వెళ్ళిపోయాము. శనివారం అయితే అమ్మాయిల కాంపిటీషన్ అయ్యింది. అలాగా మధ్యాహ్నం వరకు చూస్తూ మధ్యాహ్నం వచ్చి రెస్ట్ తీసుకున్నాం. అసలు చూడండి అలా జరిగింది లేట్ అని. Same Lord, for P. Saroja from Visakha. Good evening. Sorry, good evening. Let us please arrange the bench press. ఈరోజు సడన్గా ట్విస్ట్ పడింది ఏంటంటే, ఈరోజు సాటర్డే, ఇప్పుడు టైం 2:30. ఇప్పుడు కాంపిటీషన్ నుంచే వచ్చాము. కాంపిటీషన్లో అమ్మాయిల కాంపిటీషన్ అవుతుంది. ఇప్పుడు సడన్గా ట్విస్ట్ ఏంటంటే, మా వెయిట్ కేటగిరీ సండే మార్నింగ్ 7కి వెయిట్ తీసుకుంటాం, తర్వాత 9కి కాంపిటీషన్ మొదలు పెడతానన్నారు. కానీ ఇప్పుడు సడన్గా ట్విస్ట్ ఏంటి పెట్టారంటే, అంటే సాటర్డే ఈవినింగ్ 4:30కి వెయిటింగ్ చేస్తానన్నారు. వెయిట్ తీసుకుంటానన్నారు, రిజిస్టర్ కూడా అయిపోవడానికి. చూద్దాం మీరు లేట్ అవుతుంది. ఇంకా సడన్ అన్నీ వచ్చి సర్దుకుంటున్నా. మళ్ళీ కాంపిటీషన్లో మాట్లాడతాం. అక్కడ అందరు కాంపిటీషన్కి రెడీ అయిపోయారు. ఇప్పుడే బయలుదేరిపోతున్నాము. సడన్ ట్విస్ట్ వచ్చి రావడంతో ఇప్పుడే వెళ్ళిపోతున్నా. ఇంకా ఇప్పుడే వెయిట్ కేటగిరీ తీసుకున్నారు. ఎవరెవరు ఏ వెయిట్ ఉంటారు అనేసి. అది కూడా 66 కేటగిరీ, 74 కేటగిరీ చేశారు. ఇంకో ఇక్కడ అందరూ రిలాక్స్గా ఉన్నారు. ఎందుకంటే ఇంకో ఈ బ్రో 83 kg ఆడుతాడు అనుకున్నాము. ఇంకో 74కి వచ్చారు. అందుకే ఆనందంలో అన్ని తినేస్తున్నాడు. ఇంకో ఈ బ్రో రేపులే ఆడుతాడు. ఆనందం తినేస్తున్నాడు. ఇప్పుడే వెయిట్ తీసుకున్నారు. అందుకే చూడండి వీళ్ళందరూ మంచి చూపు మీద తినేస్తున్నారు. వెయిట్ లాస్ అవ్వడానికి నిన్నటి నుంచి కష్టపడ్డారు. ఇప్పటికిప్పుడు మొత్తం ఎక్కించేస్తున్నారు కాప్స్ అంతా. మా అందరూ ఆనమని నేను మాత్రం టిఫిన్. చెప్పాలంటే ముందు వీడియోలో చూసారు కదా, నైట్ సడన్గా పెట్టేస్తున్నాం కాంపిటీషన్. కానీ అప్పుడు సడన్గా మా లక్కీగా మాది అవ్వలేదు. మాది 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. అంటే 66కి 74 కేటగిరీకి 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఏబీసీ అని, అంటే 3 స్టేజ్లు అక్కడ పెట్టారు. ఏబీసీ అనేసి, అంటే ఏబీ నైట్ అయిపోయింది. సి స్టేజ్లో పార్టిసిపేట్ చేసిన మాత్రం సండే మార్నింగ్ పెట్టారు. మరి 66 కేటగిరీ ఆ రోజు మార్నింగ్ ఎవరు వచ్చినా తీసుకోలేదు, రిజిస్టర్ అవ్వడం లేదు. మరి 600 ఫీ కదా, అలాగే తీసుకున్నారు లాస్ట్కి. మా లక్కీగా అలా జరిగింది. మేము ఆ రోజు నైట్ అయితే చాలా టెన్షన్ అయిపోయాము. అప్పటికప్పుడు డేట్కి సెట్ చేయలేదు. మరి కాంపిటీషన్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ టైం కాంపిటీషన్కి వెళ్తున్నాను కదా, మరి చాలా టెన్షన్ అయ్యింది. అలా జరిగిందనమాట. యంగ్ శరత్ పల్నాడు, నేను చెప్పిన ప్లేస్ అందరూ స్టేజ్ మీద రావాలి. బి యశ్వంత్ కుమార్ కోనసీమ,
జి దిలీప్ రాయ్ శ్రీకాకుళం. చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలో అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి అక్కడ వామ్ ప్రాపర్గా దొరకలేదు. మేము మా టీం వెళ్ళాం కాబట్టి మేమే సపోర్ట్ చేస్తూ మాలో మేమే వెయిట్ చేస్తూ మేము వామప్ ఎలా ఒకరికి కంప్లీట్ చేసుకున్నాం. కానీ అంతగా బాగా జరగలేదు కూడా వామప్ లేకపోతే ఎక్కడ సరిగ్గా అవ్వలేదు. వామప్ అయిన తర్వాత Hey, all the best. Good day. ఫస్ట్ నా స్క్వాడ్ ఫస్ట్ లిఫ్ట్ అయితే 160 kg ఇచ్చాను. ఎలా చేసాను ఒకసారి చూడండి వీడియోలో. చూసారు కదా 160 ఈజీగా వచ్చింది అనేసి సెకండ్ అటెంప్ట్ అయితే 167.5 kg ఇచ్చాను. అప్పుడు చూడండి ఒకసారి. Next, Kishore from Kadapa, get ready, followed by N. Sarath from Palmar. చూసారు కదా 167.5 kg అంటే డెప్త్ సరిపోద్ది అనుకున్నాను నేను చూస్తున్నప్పుడు. మరి అది ఇవ్వలేదు, అక్కడ నో లిఫ్ట్ ఇచ్చారు. 167.5 kg అంటే ప్రాపర్గా ఇంకా అంటే వాళ్ళకి ఎలా అంటే ఎంత గుద్ది వేసిపోయి, అందుకే మళ్ళీ నెక్స్ట్ సెట్ నుంచి మళ్ళీ మనకి ఫెయిల్ అయిపోద్ది ఏమైనా 2.5 kg యాక్చువల్ ఇచ్చుకున్నాను. అంటే 167.5 ఈజీగా వచ్చింది, కానీ డెప్త్ సరిగ్గా ఇవ్వలేదు. అందుకు 170 kg ఇచ్చాను థర్డ్ అటెంప్ట్. ఒకసారి చూడండి ఎలా చేశాను. A. Radha, B. Anjana Sampath, on the stage, representing Suratram. Next to A. Radha, followed by S. Kishore, Rai Sangarpa. Bench पर स्टार पुट अंदर बना. Lifter on the stage, Anjana Sampath. Next lifter, S. Kishore, please get ready. Very good. Ballard, 177 kg. చూశారు కదా 170 kgతో ప్రాపర్గా ఇలా గుర్తిసి వేసాను. అందువలన అంటే వాళ్ళకి జడ్జెస్కి రెఫర్స్కి ఎలా అంటే పూర్తిగా దిగిపోయి లగాలి. అప్పుడే మనకి అంటే వాళ్ళకి కనబడుతుంది ఇది దిగాడు అన్నట్టు. అందుకే లిఫ్ట్ ఇచ్చారు. అంటే నా స్క్వాడ్ పియర్ వచ్చేసరికి 170 kg అయ్యింది అప్పటికి. తర్వాత బెంచ్ ప్రెస్కి వెళ్దాం. బెంచ్ ప్రెస్లో ఫస్ట్ అటెంప్ట్ అయితే 90 ఇచ్చాను. ఎందుకంటే షేప్ కావాలి కదా. మరి మన 5 వీక్స్ ముందు పియర్ వేసినప్పుడు ఎంత 97.5 kg ఇచ్చాను. అప్పుడు చేసినప్పుడు ఏమో ఎలా వచ్చింది అంటే జస్ట్ టచ్ వేసి బాగా కూడా వంచలేదు, వెంటనే లేపాను. అందువల్ల మనకి తక్కువ ఇచ్చాను. మన షేప్ కావాలి కాబట్టి పాజ్ ఉంచాలి. వాళ్ళు పాజ్ ఉంచేస్తారు కాబట్టి మొత్తం ఆ చేతిలోనే ఉంటుంది కదా బెంచ్ ప్రెస్. అందుకు 90 kg ఇచ్చాను, ప్రాపర్గా తీసాను. ఒకసారి చూడండి వీడియో. ప్రసాద్ అంకపల్లి స్టాండ్ అనిల్ కుమార్ రెడ్డి అనంతపూర్. సేమ్ మేడం అంజనా సంపత్ శ్రీరామరం. నెక్స్ట్ నవీన్ పవన్ గారి కేవీఎస్ ప్రసాద్ అంకపల్లి. ప్లీజ్ గెట్ వదిలే
గుల్లిప్ బార్లో 97 సెకండ్ అటెంప్ట్ 100 కేజీస్ ఇచ్చాను. ఎలా చేశానో చూడండి ఒకసారి. నక్షత్రం నవీన్ ఫార్వర్డ్ బై కేవీఎస్ ప్రసాద్. ప్లీజ్ కట్టండి. వచ్చి సైడ్కి వచ్చి చూసారు కదా, చాలా హార్డ్ అయిపోయింది సెకండ్ అటెంప్ట్కి. ఎందుకంటే అక్కడ నా లెగ్ అక్కడ కాల్ జారిపోయింది. అక్కడ అంటే గ్రిప్ సరిగ్గా లేదు నా షూకి, అక్కడ మ్యాట్కి. అందువల్ల జారిపోవడం వల్ల బ్యాక్ పెయిన్ అక్కడ వచ్చింది. అందువల్ల 100 కిలోస్ కూడా చాలా అంటే ఈజీగా వచ్చినాం, కానీ చాలా కష్టమైపోయింది. అందువల్ల థర్డ్ అటెంప్ట్ 102.5 కేజీ ఇచ్చాను. అప్పటికే చాలా పెయిన్ ఉంది ఫోన్, అంటే అందుకే 2.5 కేజీ ఇంక్రీజ్ చేసిన థర్డ్ అటెంప్ట్కి. ఒకసారి చూడండి అలా చేసిన. చూసారు కదా, అసలు ఎంత మూమెంట్ ఇచ్చాను. అప్పటికే చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. అందుకే ఆర్చ్ పెట్టడం కూడా చాలా కష్టం అయిపోయింది. అందుకే ఆర్చ్ పెట్టలేదు 102.5 కేజీ చేసినప్పుడు. తర్వాత డెడ్ లిఫ్ట్ అయితే ఫస్ట్ కాల్ 200 కేజీ ఇచ్చాను. చాలా హార్డ్గా తీసిన, అందుకే 208 పాయింట్స్ ఇచ్చారు. అది లిఫ్ట్ అయ్యింది. అంజనా సంపత్ డౌన్ 200 కేజీ ఈజీగా వచ్చింది అనేసి 210 ఇచ్చాను. అంటే అప్పటికే చాలా బ్యాక్ పెయిన్ ఉంది. ఎందుకంటే బెంచ్ ప్రెస్ అక్కడ కాల్ స్లిప్ అయిపోవడం వల్ల కొంచెం నడుము పెట్టింది. అందులో సెకండ్ కాల్ 210 కేజీ ఇచ్చాను డెడ్ లిఫ్ట్లో. ఒకసారి ఎలా చేసానో చూడండి. ఫాస్ట్గా టైం వేస్ట్ చేయకు. ఈజీ పుల్ పుల్ రిప్లై పుల్ డౌన్. చూసారు కదా, 210 కూడా చాలా ఈజీగా వచ్చింది అనేసి థర్డ్ కాల్ 220 ఇచ్చాను. అది నా టార్గెట్కి పెట్టుకున్నాను 220. అప్పటికే చాలా బ్యాక్ పెయిన్ గట్రా ఉంది, అందువల్ల ఏమో. కానీ ఒకసారి చూడండి 220 ఎలా చేసినా. చూసారు కదా, జస్ట్ అసలు హిప్ లాక్ చేయలేకపోయినా మొత్తం. అంటే అక్కడ అంటే తీసేస్తాను అనుకున్నాను, అక్కడ హిప్ లాక్ చేయలేకపోయినా. ఆ నడుము అప్పటికి నడుము పెయిన్ చాలా ఎక్కువ ఉంది. సో ఇలా ఇప్పుడు టోటల్ అయితే ఇప్పటికి స్క్వాట్లో 170 కేజీ, బెంచ్ ప్రెస్లో 100 కేజీ, డెడ్ లిఫ్ట్లో 210 కేజీ, టోటల్ 480 కేజీస్లో పిఆర్లో ఉన్నాను. ఇది 5 వీక్స్ బిఫోర్ అయితే పిఆర్ చెక్ చేసాం కదా, అప్పుడైతే టోటల్ 462.5 కేజీ ఉన్నాను. అంటే 5 వీక్స్కి ఇప్పటికి అంటే నా టార్గెట్ ఎలా పెట్టుకున్నానంటే స్క్వాట్లో 175 కేజీ, అంటే 175 కేజీ వచ్చింది నా స్క్వాట్లో. కానీ అప్పుడు అక్కడ డెప్త్ సరిపోదు అనుకొని, అంటే నా షేప్ తోలకి 170కి ఇచ్చాను. అక్కడ 175 వచ్చింది. ఆ 170 కూడా చాలా ఈజీగా వచ్చింది నాకు. అక్కడ 175 వచ్చింది, కానీ నా టార్గెట్ 175 పెట్టుకున్నాను. బెంచ్ ప్రెస్లో 185 పెట్టాను, డెడ్ లిఫ్ట్లో 220 కేజీ పెట్టాను. కానీ 3 ఐటమ్స్ చేసాను. సో హ్యాపీ. ఇప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ సిరీస్ నేను 2 మంత్స్ నుంచి చేస్తున్నాను. 2 మంత్స్ బిఫోర్ అయితే 407.5 కేజీ ఉన్నాను. అంటే నా పిఆర్స్ వచ్చేసరికి స్క్వాట్లో 140 కేజీ, డెడ్ లిఫ్ట్లో 182.5 కేజీ, బెంచ్ ప్రెస్లో 85 కేజీ, టోటల్ 407.5 కేజీ ఉన్నా. అదే ఇది ఇప్పుడు
2 months బ్యాక్ పవర్ లిఫ్టింగ్ సిరీస్ స్టార్ట్ చేయకముందు, అంటే పవర్ లిఫ్టింగ్ సిరీస్ షెడ్యూల్ అయ్యకముందు అప్పుడు వచ్చేసి 407.5 kg. అంటే ఇప్పుడు ప్రాపర్గా 2 months హైపర్ట్రోఫీ ఎక్సర్సైజ్ అంటే ఏవి చేయకుండా జస్ట్ పవర్ లిఫ్టింగ్ షెడ్యూలే వేస్తే ఎంత పెరిగింది, అంత నియర్లీ 70-80 kgs పెరిగాను. అంటే ఇది కేవలం 2 months ప్రాక్టీస్ మాత్రమే. ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతాం. అంటే ఈ 2 monthsలో చాలా ఎంతోమంది నాకు మెయిన్ నా హ్యాపీ కలిగించింది ఏంటంటే, నాకు ఆ కాంపిటీషన్లోనే 480 kgs కదా, నాకు కాంపిటీషన్లో ఓవరాల్ 5th place వచ్చింది. నా కేటగిరీలో మాత్రం కాంపిటేటర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాకు ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నాకు చాలా నేర్చుకున్నాను. ఈ 2 month జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మెయిన్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, అక్కడ వచ్చి ఈ 2 monthsకే నేను ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో పోస్ట్ చేసిన దానికి చాలామంది ఫొటోస్ దిగడం, నాతో మాట్లాడడం, చాలామంది ప్రౌడ్, అంటే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్లో అనిపించింది. ఈ కేవలం 2 monthsకి ఎంత రిజల్టా అనేసి అనిపించింది నాకు. అందుకు నేను చేసి ఈ జర్నీలో నేను గివప్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. నేను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నేను ఇంక ఇంప్రూవ్ అవుతాను కూడా. నేను ఇంప్రూవ్ అయ్యే దాంట్లో నాకు నేర్చుకున్నదంతా మీకు చెప్తాను, షేర్ చేస్తాను కూడా. ప్రజెంట్ అయితే 480 kgs టోటల్లో ఉన్నాను. చూద్దాం నెక్స్ట్ మంత్కి ఎంత ఇంప్రూవ్ అవుతాను. నా వీడియోస్ రెగ్యులర్గా రావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తూ నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇలా ఏంది అయితే కాంపిటీషన్ మొత్తం లాస్ట్కి, కానీ 5th place వచ్చిందని కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాను. కానీ హ్యాపీ అనిపించింది లాస్ట్కి, చాలా విషయాలు తెలుసుకోవడం వలన. ఓకే, నెక్స్ట్ ఇయర్కి మాత్రం పక్కా గోల్డ్ కొట్టి చూపిద్దాం. అప్పటి వరకు నేను ఇంప్రూవ్ అయిన దాంట్లో మీకు వీడియో షేర్ చేస్తాను, మీరు కూడా నేర్చుకోండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ టు అంజీ బన్శెట్టి.